మీరు ఆవిడ చెప్పారు కదా శారదా నగర్లో ఒక సాఫ్ట్వేర్ ఆవిడ ఎవరో తిరిగితే మీతో జాగ్రత్త పడతారు అక్క. వెళ్తున్నవి పట్టుకోవడం జరిగింది. కానీ ఈ కేసులో ఏంటంటే అందరూ కూడా నర్సీపట్నంలోనే షెల్టర్ తీసుకుంటూ నర్సీపట్నంలో మీడియేషన్ చేస్తున్నమాట. ఈ సరికంతా కూడా బలిమెల నుంచి వచ్చిందండి. బలిమెల నుంచి తీసుకురావడం, ఈ అడ్డూరి ప్రసాద్ మీడియేషన్ చేయడం, ఈ సరికంతా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తమిళనాడుకి షిఫ్ట్ చేస్తూ ఉన్నారండి. ప్రతి వాళ్ళ మీద కూడా గంజాయి కేసులు ఉన్నాయండి. ఇప్పుడు రేణుక మీద 4 కేసులు ఉన్నాయండి. సాలూరు పోలీస్ స్టేషన్ లో, సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో, పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లో, నర్సీపట్నం టౌన్, అలాగే బెంగళూరులో కూడా గాంజా కేసులు ఉన్నాయండి వీడి మీద. అట్లాగే కాళిదాస్ అన్న ఆయన మీద అక్కడ కూడా అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, గంజాయి కేసు ఉందండి. అడ్డూరి ప్రసాద్ మీద ఇప్పుడు మీకు చెప్పాను 2 కేసులు నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నాయి. అట్లాగే ఈ మదన్ కుమార్ మీద కూడా, ఆయన మీద కూడా 2 కేసులు సైదాపేటలోని ప్లస్ అడ్డూరు ఇక్కడ ఆయన మీద కేసులు ఉన్నాయి. అట్లాగే నాదిముత్తు A5 ఇతని మీద కూడా మంగిడి పోలీస్ స్టేషన్ అక్కడ తమిళనాడులో గాంజా కేసు ఉందండి. ఈ రవికుమార్ మీద, అడంగల రవికుమార్ మీద వైజాగ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో గంజా కేసు ఉందండి. ఈ లలిత కుమారి మీద యలమంచిలి పోలీస్ స్టేషన్ లో ఒక గంజా కేసు ఉంది. పొన్నగంటి మణికుమారి ఈవిడి మీద న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ విశాఖపట్నంలో గంజా కేసు ఉంది.